చట్ట వ్యతిరేకమైన చర్య. కానీ ఎక్కడ ఆగుతాయి? ఒక సంక్రాంతి పండుగలు వస్తే పందెంకేళ్ల రూపంలో కాసే బెట్టింగ్లు కానీ, ఎలక్షన్లు వస్తున్నాయంటే ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది అని బెట్టింగ్లు కాయడం కానీ ఒక్కొక్కసారి ఆ బెట్టింగ్ రాయిల్లో కూడా చాలా టెన్షన్ మొదలైపోతూ ఉంటుంది. ఆ రిజల్ట్స్ వచ్చే వరకు ఎదురు చూస్తారు. నరాలు తెగే ఉత్కంఠ వాళ్ళకి. ఎందుకంటే వేలు, లక్షలు, కోట్ల రూపాయల బెట్టింగ్లు కాసేస్తుంటారు. ఇప్పుడు తాజాగా ఆ బెట్టింగ్ రాయిలకి కొత్త టెన్షన్ వచ్చి పడిందంట. బికాజ్ ఆఫ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రకటనతో. వాస్తవానికి మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి వరకు ఒక లెక్క అన్నట్టుగా మారిందంట. విషయం ఏంటి అంటే, ఆయన ప్రకటన చేయక ముందు వరకు కూడా 1:1.5 అనే బెట్టింగ్ జరిగిందంట. 1:1.5 అంటే 1,00,000 రూపాయలు బెట్టింగ్ చేస్తే వాళ్ళు బెట్టింగ్లో గెలిస్తే 1,50,000 వస్తుంది అనమాట. అంటే ఈ 1,00,000తో పాటు ఇంకో 1,50,000 అదనంగా వస్తుంది. అది 1:1.5. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారో ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళలో ఒక టెన్షన్